తరఫున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఒకే వేదికను పంచుకున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ త్వరలో చేపట్టనున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రేవంత్, కేటీఆర్ వేరువేరుగా చెన్నై బయలుదేరి వెళ్లారు. డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపరుస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. జనాభా నియంత్రణను ఖచ్చితంగా పాటించి దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయా రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించిన సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సదస్సులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు పాల్గొననున్నారు. చెన్నై గిడ్డిలోని ఐటీసీ కాకతీయ చోళా హోటల్ డీలిమిటేషన్పై మరికాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరగనుంది. అనంతరం తమిళనాడు, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరాయి విజయన్, భగవత్ మాన్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్కు చేరుకోనున్నారు. అయితే ఒకరంటే ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకునే సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుండడం ఆసక్తికరంగా మారింది.